సిరి, పక్కన కిట్టు, వెనకాల అంకుల్. మా గ్యాంగ్ అంతా నాయగడికి స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా ఎక్సైటెడ్ ఉండే యాజ్ వెల్ యాజ్ చాలా భయంకరంగా ఉండే రూట్. చాలా భయమైంది. ఏ పులి ఏ దయ్యమో వస్తుందన్న భయంతో ఉండే. బట్ నిద్రమబద్ద ఎగిరిపోయింది. సగం దాటాక మాకు అండర్ టనల్ ఎదురైంది. దాని తర్వాత మంచి వ్యూ వచ్చిండే మార్నింగ్ అయితే. చాలా బాగుండే వ్యూ. ఎందుకంటే కంప్లీట్ 7 hours జర్నీ కాబట్టి మేము గ్యాస్ కోసం ఆగాల్సి వచ్చింది. అలా ఒక 10 minutes వెయిట్ చేసి మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో హియర్ వి గో. ఆల్ ఆఫ్ వ్యూ చూసుకుంటూ ఆల్రెడీ నాయకుల దగ్గరకు వచ్చేసాము. అండ్ అందరం కలిసి కొంచెం అలా ఫ్రెష్ అప్ అవుదామని ఒక దగ్గర ఆగామన్నమాట మేము. సో వీళ్ళు రఘు అండ్ ఫ్యామిలీ, అక్కడ కావ్య అండ్ అదిగో మిషిక్క అనమాట. సో క్యూట్. అండ్ ఇంకో గ్యాంగ్ వచ్చేసింది, అది బాబ్ అండ్ గ్యాంగ్. ఒక ముందు మా తమ్ముడు వెనకాల జోషా వాడు చిచ్చరపోయాడు అనమాట. అక్కడ ఎంత ముద్దు, నాతో ఫిదా అయిపోవాలి నాకే. సో ఫైనలీ నాయగరకు వచ్చేసాము మేము. కానీ మస్తు ఆకలైంది. ఆల్మోస్ట్ మాకు టెన్షన్ అయిపోయింది. అమ్మో దేవుడా అనుకునే టైంలో మాకు దేవుళ్ళకి ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది ఎదురుగా. కొంచెం మేము పేట్ పూజ చేసుకొని ముందు మళ్ళీ పార్కింగ్ చేసేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోవాలి. అప్పటికి లేట్ అయిపోయింది. సో జల్దీ పార్క్ చేసుకొని మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి కొంచెం వాక్ చేయాలి మనకి మేడ్ ఆఫ్ ద మిస్ దగ్గరికి. దారిలో మాకు ఈ బట్టలు, ఆ బ్యాగులు చిన్నవన్నీ కనిపిస్తాయి. నాకైతే దిల్సుఖ్నగర్ కోటి, మన హైదరాబాద్ గుర్తొచ్చేసింది. అంటే అవే జ్ఞాపకాలు వచ్చేసాయి అనమాట. సో డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ మేము అలానే నడుచుకుంటూ వెళ్ళాము. ఫుల్ క్రౌడ్ ఉండే. ఎందుకంటే మేము హాలిడే వీకెండ్ వెళ్ళాము. ఫుల్ ఎండ కూడా ఉంది. దంచింది ఎండ అయితే మాకు. బట్ యాక్చువల్లీ మనము హాలిడే వీకెండ్ వెళ్తే క్రౌడ్ కోర్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ ఉండే. మాకు దమ్ అయ్యండే. ఇక్కడ ఎన్ని అవర్స్ నిల్చోవాలో టికెట్ కానీ మస్తు ఆలోచించినాం. బట్ లక్కీలీ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే. ఆ అన్నయ్య వాళ్ళు టికెట్స్ తీసుకొని మాకు సేవ్ చేసిర్రు. ఆల్మోస్ట్ 2 hours అట్లా సేవ్ అయిపోయింది. సో లైన్లో నిలవకుండా విఐపీ లాగా మేము అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. వెనకాల ఎంత పెద్ద లైన్ అంటే అది చూస్తేనే ఇట్లా కలూరినాయి నాకైతే. అలా పైకెక్కి మేము ఎలివేటర్లో ఎక్కి వెళ్తున్నాము. అదైతే బోట్ మాది. మేము ఎక్కే బోట్. సో పైకెక్కి మేము మళ్ళీ కిందికి ఆపోజిట్ సైడ్ వెళ్ళాలి. సో దాని ఆపోజిటే మనకి కెనడా ఉంటుంది. అటు సైడ్ నుంచి వస్తారు మనం జనాలు, ఇక్కడ నుంచి కూడా వస్తారు యూఎస్ నుంచి. సో దిస్ ఇస్ అబౌట్ బోట్. నేనైతే మస్తు ఎక్సైటెడ్ ఉన్నా చూడడానికి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగుంటుందని చాలా విన్నాము మేము. సో వచ్చేటప్పుడు మాకు అది కోట్స్ ఇచ్చారు వాటర్లో తడవకుండా. బట్ తడుస్తామని నాకు అర్థమైపోయింది. ఎల్లుడే మేము ఒక ప్లేస్ కబ్జా చేసుకొని ఉన్నాము. ఆ వ్యూ పాయింట్ అవన్నీ మిస్ అవ్వకూడదు అనేసి. ఆబ్వియస్లీ చేయాలి కదా. అలా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ 3 వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి మనకి. వ్యూ చూస్తూ అయితే నేను అలా ఉండిపోయా. ఇప్పుడు మాట్లాడుకుంటే ఎట్లా ఉండిపోయా అట్లనే వ్యూ చూస్తూ ఉండిపోయా మేము. అంత బాగుండే. అసలు దగ్గర దాకా తీసుకెళ్ళిపోతుంది అనమాట బోట్. కనిపించదు అసలు, మనకు చూడలేము. లక్కీలీ నేను ఫోన్లో రికార్డ్ చేసిన కాబట్టి చూడగలిగినాం. అంత దగ్గర తీసుకెళ్తుంది. కంప్లీట్గా మనం తడిచిపోతాం. ఆ వాటర్ స్పీడ్ అబ్బబ్బబ్బా. దాని పవర్ నేను కిలోవాట్స్ గిగావాట్స్ అని కాదు, బట్ ఐ కెన్ సే 3.8 million హోమ్స్కి పవర్ సప్లై చేయగలదంట. అండ్ ఈవెన్ మోర్ టు, బికాస్ అక్కడ మాకు ఒక మూవీ వేశారు నైగర్ హిట్ స్టోరీ గురించి. చాలా బాగుండే. ఎవ్రీవన్ అది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఎందుకంటే ఆ బ్యూటీని కాపాడుకున్నారు. ఫస్ట్ ఒక వాటర్ ఫాల్ దగ్గర తీసుకెళ్ళింది. ఇది అనదర్ వాటర్ ఫాల్. ఇదైతే వామ్మో, ఇదైతే కంప్లీట్గా నేను చూడలేకపోయినా ఈ వాటర్ ఫాల్ని. సో అలా ఒక రౌండ్ తిప్పుకొని మనల్ని తిప్పుకొని వస్తారు వీళ్ళు బోట్ వాళ్ళు. కానీ అప్పటికప్పుడు వాళ్ళు ఎవడని కింద పడితే వాళ్ళకి చావే. కానీ చాలా మంది చచ్చిపోయారంట. బట్ ద థింగ్ ఇస్ ఓన్లీ 16 members సేవ్ అయినారంట దాంట్లో. అది గొప్ప విషయం.
ఇంకా నేనైతే చాలా 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 ఎక్సైటెడ్ అయినా ఈ వ్యూ చూడడానికి. మస్తు వణికినాం మేము. మళ్ళీ అలా రౌండ్ తిప్పుకొని మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆ వాటర్ అండ్ ఆల్ జల్లులు మస్తు పడుతున్నాయి. మస్తుండే. నేను, కిట్టు, మా తమ్ముడు, దట్ వాస్ అ లవ్లీ మూమెంట్ ఫర్ మీ ఎస్పెషల్లీ. కిరాకుండే వ్యూ అయితే అసలు. దాని తర్వాత వ్యూ చూసిన తర్వాత మేము ఇంకా మెల్లిగా కిందికి వెళ్ళిపోయాము. కిందికి వెళ్ళి మేము అలా గార్డెన్లో కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం పేట్ పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి ప్లానింగ్ చేసాము కేవ్ ఆఫ్ ద విండ్స్ అని. అండ్ అది నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో వెయిట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ.